టైం ఉదయం 9 గంటలు. ఇండియాలో ప్రతి ఐటీ ఇంజనీర్ గుండెల్లో ఒక్కటే టెన్షన్. వాళ్ళు ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్ బాక్స్ని రీఫ్రెష్ చేస్తారు. వాళ్ల కళ్ళు ఒకే ఒక మెయిల్ కోసం వెతుకుతుంటాయి. ఆ మెయిల్, ఈ నెల లే ఆఫ్ లిస్ట్లో నా పేరు ఉండకూడదు అనే భయం. ఇది ఉత్త భయం కాదండి, ఇదే ఇప్పుడు ఇండియన్ ఐటీలో నడుస్తున్న కఠోర వాస్తవం. ఒక్కసారి ఈ నంబర్లు చూడండి. టీసీఎస్ ఒకప్పుడు జాబ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్. కాని ఇప్పుడు ఒక్క సంవత్సరంలో జస్ట్ ఒక్క ఈమెయిల్తో 12,000 మంది జీవితాలు మారిపోయాయి. ఇది ఒక టీసీఎస్ కథ మాత్రమే కాదు. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఈ లిస్టు పెరుగుతూనే ఉంది. వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇది క్రైసిస్ కాదు, ఇదొక సునామీ. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. ఒక పక్క మన ఇండియన్ ఐటీ కంపెనీలు మనవాళ్లనే బయటకు పంపేస్తుంటే, ఇంకో పక్క గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి గ్లోబల్ జాయింట్స్ అవే సిటీల్లో అవే స్కిల్స్ ఉన్న వాళ్లకి రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. అంటే ఆలోచించండి, ఒకే సిటీలో ఒకే టైంలో ఒక సామ్రాజ్యం కూలిపోతోంది, ఇంకో సామ్రాజ్యం పుడుతోంది. అసలు ఎందుకిలా జరుగుతోంది? ఒక ఎంపైర్ పడిపోతుంటే ఇంకో ఎంపైర్ ఎలా పైకి లేస్తోంది? ఇది జస్ట్ మార్కెట్ మార్పు కాదు, ఇది రెండు వేర్వేరు బిజినెస్ మోడల్స్ మధ్య జరుగుతున్న యుద్ధం. దీని వెనుకున్న అసలు కథేంటో రాబోయే 5 నిమిషాల్లో మనం ఛేదించబోతున్నాం. ఈ ఐటీ సామ్రాజ్యం పతనం వెనుక 5 ముఖ్యమైన కారణాలున్నాయి. దాని పుట్టుక దగ్గర నుంచి పునాదుల్లోని పగుళ్ల వరకు, దాని దెబ్బకొట్టిన ఏఐ దగ్గర నుంచి సైలెంట్ కిల్లర్ జీసీసీ వరకు, చివరికి దాని లోపలే ఉన్న శత్రువు వరకు. ఈ 5 పాయింట్స్ ఈ మొత్తం కథని మన కళ్ల ముందుంచుతాయి. ఓకే, మన మొదటి అంకం ఈ సామ్రాజ్యంవ పుట్టుక. కథ 1990స్లోకి వెళ్తుంది. అప్పుడు మన ఇండియన్ ఐటీ కంపెనీలు చాలా చిన్నవి. కానీ ఒక గ్లోబల్ క్రైసిస్ వాటిని ఒక మహా సామ్రాజ్యంగా ఎలా మార్చిందో చూద్దాం. ప్రపంచమంతా కొత్త శతాబ్దానికి రెడీ అవుతోంది. కానీ టెక్ వరల్డ్లో మాత్రం ఒక భయంకరమైన సైలెన్స్. దాని పేరు Y2K బగ్. సింపుల్గా చెప్పాలంటే, కంప్యూటర్లు 1999 నుంచి 2000కి మారేటప్పుడు అవి మళ్లీ 1900కి వెళ్ళిపోతాయనే భయం. అంటే బ్యాంకులు, ఎయిర్లైన్స్, మొత్తం గ్లోబల్ ఎకానమీ ఒక్కసారిగా కుప్పకూలిపోయే ప్రమాదం. ప్రపంచం మొత్తం చీకట్లోకి జారుకునే క్షణమది. దీనికి సొల్యూషన్ ఒకటే. ప్రపంచంలోని ప్రతి కంప్యూటర్లో ఉన్న కోట్లాది లైన్ల కోడ్ని మళ్లీ రాయాలి. ఇంపాసిబుల్ అనిపించిన ఈ పనికి ఒక్క దేశం ముందుకొచ్చింది, మేమున్నాం అని చెప్పింది. అదే మన భారతదేశం. ఎందుకంటే సిలికాన్ వ్యాలీలో ఒక్క ఇంజనీర్కిచ్చే జీతంతో ఇండియాలో 10 మంది ఇంజనీర్లను పెట్టుకోవచ్చు. ఇది జస్ట్ చీప్ లేబర్ కాదు, ఇది టాలెంట్, ఎఫిషియన్సీ మరియు అవకాశం, ఈ మూడింటి కలయిక. ఇక్కడే మన ఐటీ సామ్రాజ్యానికి పునాదిరాయి పడింది. గమనించండి, ఇక్కడున్న బిజినెస్ పాఠం చాలా సింపుల్. ఒక హై వాల్యూ ప్రాబ్లంని చాలా తక్కువ కాస్ట్కి సాల్వ్ చేయండి. మార్కెట్లో ఉన్న అతిపెద్ద పెయిన్ పాయింట్ని పట్టుకుని దానికి అందరికన్నా చీప్ అండ్ ఫాస్ట్ సొల్యూషన్ ఇవ్వడమే మీ మొదటి గెలుపు. రెండో అంకం పునాదులలో పగుళ్ళు. కాని ఆ గోల్డెన్ ఏజ్ పునాదుల్లోనే ఒక పెద్ద వీక్నెస్ ఉంది. మనకు పైకి కనిపించే ఆ గ్రోత్ నంబర్స్ వెనుక ఒక డేంజరస్ నిజం దాగుంది. ఆ నంబర్ల మ్యాజిక్ని ఇప్పుడు బ్రేక్ చేద్దాం. గమనించండి, నంబర్లు ఎప్పుడూ అబద్ధం చెప్పవు. టీసీఎస్ గ్రోత్ రేట్ చూడండి, 3.8% నుంచి ఆల్మోస్ట్ జీరోకి, అంటే 0.08%కి పడిపోయింది. ఇన్ఫోసిస్ కూడా అంతే, 9.3% నుంచి 3.3%కి. ఇది ఒక్క కంపెనీ కథ కాదు, ఇది మొత్తం ఇండస్ట్రీ పతనానికి ఒక క్లియర్ సిగ్నల్, ఒక డేంజర్ బెల్. ఇది మైండ్ సెట్ శిక్షణ కాదు, ఇది ప్యూర్ బిజినెస్ పాఠం. మీ రెవెన్యూని మాత్రమే కాదు, మీ గ్రోత్ రేట్ని ట్రాక్ చేయండి. ఎందుకంటే తగ్గుతున్న గ్రోత్ రేట్ మీ బిజినెస్ మోడల్ పాతబడిపోతోందని చెప్పే ఫస్ట్ వార్నింగ్ సిగ్నల్. మూడవ అంకం మొదటి అటాకర్ ఏఐ. ఈ పతనానికి కారణమైన ఫస్ట్ విలన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ కొత్త టెక్నాలజీ పాత బిజినెస్ మోడల్స్ని ఎలా నాశనం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. అసలు ఇండియన్ ఐటీ కంపెనీలు ఏమమ్ముతున్నాయి? ఇన్నోవేషనా? రీసెర్చా? కాదు, వాళ్ళమ్ముతోంది రొటీన్ వర్క్. బోర్ కొట్టే కోడింగ్, రిపీట్ అయ్యే టెస్టింగ్, టికెట్ సాల్వ్ చేయడం. బేసిక్గా వెస్ట్రన్ డెవలపర్స్ ఏ పని అయితే చేయాలనుకోలేదో ఆ పనిని మన బలంగా మార్చుకున్నాం. ఇక్కడే అసలు యుద్ధం మొదలైంది. మన ఐటీ కంపెనీల యూఎస్పీ ఏంటి? మేము రొటీన్ వర్క్లో కింగ్స్. మరి ఏఐ యూఎస్పీ ఏంటి? ఆ రొటీన్ వర్క్కి అస్సలైన కింగ్ని నేను. ఆలోచించండి, మీ బిజినెస్ కోర్ వాల్యూని ఒక టెక్నాలజీ మీకంటే 10 రెట్లు బెటర్గా, అది ఫ్రీగా చేయగలిగితే మీ వ్యాపారం కూలిపోవడానికి ఎంతోసేపు పట్టదు.
వ్యాపారవేత్తలకు పాఠం. మీ యూఎస్పీ ఆటోమేషన్ ప్రూఫ్గా ఉండాలి. మిమ్మల్ని మీరు ఒకే ఒక్క ప్రశ్న వేసుకోండి. నేను కస్టమర్కిస్తున్న వాల్యూని ఒక అల్గారిథం రీప్లేస్ చేయగలదా? 4వ అంకం సైలెంట్ కిల్లర్ జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. ఇది చాలా మందికి తెలియని ఒక సీక్రెట్ ఎనిమీ. ఈ మిడిల్ మెన్ని తీసేయడం అనే స్ట్రాటజీ గేమ్ని ఎలా మార్చేసిందో చూద్దాం. ఒక 10 ఏళ్ల క్రితం ఒక అమెరికన్ కంపెనీకి ఏదైనా టెక్ వర్క్ అవసరమైతే వాళ్ళు టీసీఎస్ లాంటి కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఆ గ్లోబల్ కంపెనీలే డైరెక్ట్గా ఇండియాలో వాళ్ల సొంత టెక్ సెంటర్స్ అంటే జీసీసీలను పెడుతున్నాయి. అంటే వాళ్లు మధ్యలో ఉన్న టీసీఎస్ని తీసేసి మన బెస్ట్ టాలెంట్ని డైరెక్ట్గా హైర్ చేసుకుంటున్నారు. ఈ జీసీసీ మోడల్ ఆ మల్టీనేషనల్ కంపెనీలకు ఒక వరం. ప్రాజెక్ట్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి, వాళ్ళ డేటా సెక్యూర్గా ఉంటుంది, ఖర్చు బాగా తగ్గుతుంది. అన్నింటికన్నా ముఖ్యం, ఇండియాలోని టాప్ టాలెంట్ని వాళ్ళు డైరెక్ట్గా తీసుకోవచ్చు. మధ్యలో ఎవ్వరూ లేరు, అడ్డంకుల్లేవు. ఇక్కడే అసలు గేమ్ మొదలైంది. దీన్నుంచి నేర్చుకోవాల్సిన పాఠం: మీ సప్లై చైన్ని మీ కంట్రోల్లో ఉంచుకోండి. మిడిల్మెన్ని కట్ చేయండి. ఎందుకంటే మీకు మీ కస్టమర్కి మధ్య ఎవరైనా ఉన్నారంటే ఏదో ఒకరోజు వాళ్లు మిమ్మల్ని ఆ గేమ్లోంచి తీసేస్తారు. 5వ చివరి అంకం అంతర్గత శత్రువు. మనకు అతిపెద్ద శత్రువు బయట ఉండడు, మన లోపలే ఉంటాడు. ఇప్పుడు ఇండియన్ ఐటీ కంపెనీల బిజినెస్ మోడల్లోనే ఉన్న ఆ ప్రాణాంతకమైన లోపమేంటో చూద్దాం. అసలు మన ఐటీ కంపెనీల కోర్ బిజినెస్ మోడల్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే హ్యూమన్ ఆర్ రెంటల్స్. అంటే మన ఇంజనీర్ల సమయాన్ని గంటల లెక్కన అద్దెకివ్వడం. వాళ్లు సొల్యూషన్స్ అమ్మట్లేదు, టైం అమ్ముతున్నారు. క్వాలిటీ కన్నా క్వాంటిటీ, స్కిల్స్ కన్నా హెడ్ కౌంట్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ మోడల్ రొటీన్ వర్క్ ఉన్నంతకాలం బానే వర్కౌట్ అయింది. ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలైంది. ఈ గంటలో అమ్మే మోడల్ వల్ల కంపెనీలు తమ ఎంప్లాయీస్ని అప్స్కిల్ చేయడంలో ఎప్పుడూ సీరియస్గా ఇన్వెస్ట్ చేయలేదు. ఎందుకో తెలుసా? గమనించండి, ఎంప్లాయీ స్కిల్స్ పెరిగితే వాళ్ళకి ఎక్కువ జీతం ఇవ్వాలి, అంటే కంపెనీకి ప్రాఫిట్స్ తగ్గుతాయి. అదే జోహో లాంటి ప్రోడక్ట్ కంపెనీలను చూడండి, వాళ్ళు టైం అమ్మరు, సొల్యూషన్స్ బిల్డ్ చేస్తారు. అందుకే వాళ్ళు ఎంప్లాయీస్ని ఒక ఖర్చులా కాదు, వాళ్ళ అతిపెద్ద ఆస్తిలా చూస్తారు. సరే, ఈ మొత్తం కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 కీ లెసన్స్ ఏంటి? మీరొక ఫ్యూచర్ ప్రూఫ్ కెరియర్ లేదా బిజినెస్ క్రియేట్ చేయాలంటే నంబర్ 1, మీ మోడల్ని ఏఐ రీప్లేస్ చేయకూడదు. నంబర్ 2, మీకు మీ కస్టమర్కి మధ్యలో ఎవ్వరూ ఉండకూడదు. నంబర్ 3, గంటలు అమ్మడం ఆపేసి సొల్యూషన్స్ నిర్మించడం మొదలుపెట్టండి. రాబోయే 2 ఏళ్లు సర్వైవల్ కోసం కాదు, డామినేషన్ కోసం. ఈ కథ కేవలం ఒక పాఠం కాదు, మీ మైండ్ సెట్ని మార్చే ఒక గైడ్. ఇలాంటి బిజినెస్ కేస్ స్టడీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ కంపెనీ కథ కావాలో కామెంట్స్లో చెప్పండి. जय हो जय हो भारत माता की जय।